వంశీ ఫార్మ్స్లోకి వెళ్దాం. మ్మ్. మీకు అందులో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ మీకు మ్మ్. జెన్యూన్ ఆర్గానిక్ అని అనిపించింది? యా, ఎలా? నేను వెళ్ళి చూశాను కదండి. ఏమేమి చూసారు? లైక్ ఫార్మింగ్ చేసినప్పుడు బెంగళూరు వెళ్ళాను. అక్కడ మార్కెట్లో వాళ్ళ వెజిటేబుల్స్ కానీ ఏదైనా ఆ, పండించిన వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారు. సో అది అయితే జెన్యూన్ అని చెప్తాను. జెన్యూన్. కొంతమంది అది అంతా ఫ్రాడ్, అంత ఫేకు, ఏదో జస్ట్ ఫేమ్ కోసం పక్కన కూర్చొని ఏదో చెప్తున్నారు. ఆ పక్కన ఉన్న అమ్మాయిలకు కూడా దాని గురించి ఏం ఐడియా లేదు. ఐడియా లేదు అనేమో, నాకు మేబీ ఉందో లేదో, నాకు వేరే అమ్మాయిల గురించి అయితే తెలీదు. బట్ లిటరలీ నాకైతే కొంచెం ఐడియా ఉంది, ఎందుకంటే డాడీ వాళ్ళు కూడా చేస్తారు. సో నాకు లిటిల్ బిట్ కొంచెం అయితే ఐడియా ఉంది. కానీ తన ప్రాసెస్లో చేంజ్ చేసుకోవాలన్న రీజన్ వచ్చేసి నాకు చెప్పడం లైక్ ఇంకా ఎక్కువ గ్రోత్ వెళ్తదేమో అన్న కాన్సెప్ట్ బేస్తో నాకు చెప్పారు. అంటే వాళ్ళ ప్రొఫైల్ ఇంకా హైకి వెళ్ళాలి, ఇంకా సేల్స్ బాగుండాలి అని చెప్పేసి. మరి వాళ్ళు ఇప్పుడు రీసెంట్లీ షాప్ కూడా క్లోజ్ చేసుకున్నారు. సో నాకు కూడా కొంచెం హట్ అయినట్టు అనిపించింది, బాధ అనిపించింది. ఎందుకంటే లిటరల్లీ ఎవరికైనా అనిపిస్తుంది, నేను వర్క్ చేసా, నేను అంటే వాట్ ఎవర్, నాకైతే ఏది రాంగ్ జరగలేదండి. అక్కడ వర్క్ చేసుకున్నాను, వచ్చాను, పేమెంట్ తీసుకున్నా. సడన్లీ షాప్ క్లోజ్ చేసుకుంటా అనగానే నాకు ఎస్ పాపం చాలా లాస్ అయింది. అండ్ లిటరలీ ఇంటీరియర్ కానీ అక్కడ షాప్ది కానీ సో మంచిగా ఉంటది అనమాట. సో అక్కడ ఏది ఉన్నా బట్ బిజినెస్ లాస్ వల్ల క్లోజ్ చేసేసుకుంటున్నారు. సీరియల్స్ బెస్టా మూవీస్ బెస్టా? అంటే 100% మూవీస్. మూవీసే బెస్ట్ అంటారా? అంటే పైసలు ఎక్కువ, టైం తక్కువ? అలా ఏం లేదు, బట్ మూవీస్ అండి. ఆ ఫీల్ బాగుంటది. అర్పిత కమర్షియల్ కంపల్సరీ. అంటే డబ్బుల కోసం సినిమాలు చేస్తారా? అలా ఏం లేదు. సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయని చేస్తారా? అలా ఏం లేదు. రెండు, నాకు పేరు రావాలి, డబ్బు రావాలి, అన్నీ కావాలి. డబ్బు కోసమే అనుకుంటే ఏమైనా చేయొచ్చు. సో నాకు వాట్ ఎవర్, నాకు నేమ్ కూడా కావాలి. సో మూవీస్ అయితే బాగుంటుంది అనుకున్నా. అసలు ఇంతకీ కమర్షియలా? మీకేమనిపించింది? నార్మల్ అడుగుతున్నా, మన ఇద్దరు కూడా డిస్కషన్ ఉంది. అరే బాగా అవుతున్నారు అంటే వద్దులేండి టాపిక్. సరే మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను నార్మల్ అడుగుతున్నా, నాకు అంటే లైక్ అరే ఇప్పుడు ఏ రోల్ అయినా ఇప్పుడు నార్మల్గా చేస్తాం, మనకు సినిమా ఆఫర్ వస్తే చాలు అని అనుకునే కొంతమంది ఏంటి, ఇప్పుడు నీకు ఒక రోల్ వచ్చిందాం నార్మల్గా, నువ్వు ఒక రోల్ చేయాలి ఫ్రీగా, నీ డేట్స్ ఒక 100 రోజులు కావాలి, లేకపోతే ఒక 30 రోజులు కావాలి, నీ డేట్స్ చేస్తావా ఫ్రీగా? ఎందుకు? సినిమాలు చేయాలనుకుంటున్నావు, సినిమాలు చేయాలనుకుంటున్నావు, ఫ్రీగా చేయలేను కదండి. ఇప్పుడు వేరే వర్క్ ఉంటది, నేను మూవీస్ కి అనేసి డేట్స్ ఇచ్చేస్తాను, నేను కూడా గెట్ అన్ అవ్వాలి కదా. సో ఫ్రీగా అంటే నాకు కూడా వర్కౌట్ అవ్వదు. ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్స్ నడుస్తుంది? ప్రెసెంట్ ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ 15 days కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 5-6 days పెండింగ్ ఉంది. వాళ్ళు కూడా న్యూ ఇయర్ లోనే స్టార్ట్ చేద్దాము ఎండింగ్ అని చెప్పేసి హ్యాపీ. ఇంకా ఈ వీక్ లో షెడ్యూల్ పెడతారు. సింగిలా? ఎందుకు ఇంతవరకు మింగిల్ అవ్వలే? అంటే కావాలనుకున్న పర్సన్ రావట్లేదు. అంటే కావాలనుకుంటే ఏం కావాలి? ఏం కావాలంటే ఒక పర్సన్ ని చూడంగానే ఓకే తిను నాకు 100% కరెక్ట్ అని అనిపించాలి. నన్ను చూడంగానే అనిపించిందా? అంటే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఇదేంటిది? అయ్యో సారీ. అంటే కాల్ చేశారు, ఇంటర్వ్యూ అన్నా వచ్చా అంతే. కాల్ చేసి హాయ్ హర్పిత ఏం చేస్తున్నావు, ఏం సంగతిలో అడిగితే అప్పుడు అనిపిస్తుందా? నేను అలా ఎవరి మీద అనుకోను. ఏం క్వాలిటీస్ కావాలి? మంచిగా చూసుకోవాలి. చూసుకుంటాను. ఇంకా మీరు కాదు, ఓకే అంటే కావాలనుకున్న పర్సన్ లో మంచిగా నన్ను చూసుకోవాలి. ఓకే లైక్ చిన్న పిల్లలాగా, ఓకే ఏది చేసినా అర్థం చేసుకోవాలి. చేసుకోపోమ్మా, చేసుకోపో. అలా తను చేసుకోపోన్నా నేను ఏదంటే అది చేసేసారా టైప్ అయితే కాదు. నా హస్బెండ్ ఫ్రీడమ్ అండ్ అర్థం చేసుకోవాలి. ఓకే నా వైఫ్ ఆర్ నా లవర్, నా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా తను నాది ఏం చెయ్యదు అనగా ఉండాలి. అంటే ఉన్నోళ్ళు కావాలా? ఏదైనా పర్లే, ఏదైనా అంటే ఒప్పుకోను. 100% ఉండాలి అండి, ఉండాలి. అంటే ఇప్పుడు
డబ్బు కోసమే ప్రేమిస్తావా? చి లేదు, ప్రేమ కోసం ప్రేమిస్తున్నాం. యా అలాంటప్పుడు డబ్బు అవసరం లేదు కదా. బతకడానికి డబ్బు కావాలిగా. నువ్వు చేస్తున్నావు కదా. ఓకే, నా వరకు వచ్చేస్తే నేనే చూసుకుంటా 100%. అది ఉంది కదా. అంటే కొంతమంది నాకు ఎంత కావాలి, మంత్లీ ఎంత కావాలి, ఆ ఫేమ్ ఉండాలి, అలా ఏమైనా? నాకు ఫేమ్ అయితే ఏం లేదు, నన్ను మంచిగా చూసుకుంటే చాలు. చూసుకుంటాను షూర్. మామూలుగా కొన్ని సార్లు వెంటనే కామెంట్స్ వచ్చే కామెంట్స్ ఇది అనమాట. అంటే మేకప్ వేసుకుంటేనే కానీ ఒక ఫిమేల్ లీడ్గా సెట్ కావు అని అలాంటి కామెంట్స్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా వచ్చాయా? నేనే అనుకుంటా. నువ్వు అనుకుంటా? అంటే జనరల్గా మేకప్ ఇంట్లో అయితే నార్మల్గా ఉంటాను, మళ్ళీ మేకప్ వేసుకుంటే ఓకే నేనేనా అన్న ఫీలింగ్ వస్తుంది. మేకప్ తీస్తే అసలే నార్మల్ వెళ్ళొద్దాం షాప్కి అని వెళ్ళిపోతా నేనే. ఎవరైనా అన్నారా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా బయట? యా, మేకప్ లేకపోతే అస్సలు ఫేస్ దారుణంగా ఉంది. అదే ఇంత ఓపెన్గా ఎలా చెప్పుకుంటున్నా? అంటే నాకు కూడా అనిపించింది, అంటే నేను మేకప్ వేసి రెడీ అయితే బాగుంటాను అనిపించింది. అందుకే నాకు ఇప్పుడు నచ్చావేమో మేబీ. వద్దులేండి, మేకప్ తీసిన తర్వాత మీరే వెళ్ళిపోతారు. కృష్ణ చైతన్య అండ్ వంశీ మోటివేషన్ లైక్ వీళ్ళందరూ మంచిగా వాళ్ళ బిహేవియర్ నీకు ఏమనిపించింది? చెప్తున్నాను కదండి, నా వరకు అయితే వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడారు. మేము బెంగళూరు వెళ్ళేటప్పుడు డ్రాప్కి వచ్చారు, అక్కడ అయితే ఓకే జాగ్రత్త చేసుకోరండి అని చెప్పి మాట్లాడారు. తిన బిహేవియర్ కూడా నా దగ్గర అయితే ఎక్కడ రాంగ్గా లేదు. సో నా వరకు కరెక్ట్గానే ఉన్నారు. వాట్ ఎవర్ నేను అక్కడ అమ్మాయిలది కూడా రాంగ్ ఆర్ రైట్. ఇప్పుడు నేనున్నాను, ఒక అబ్బాయికి నేనే ఛాన్స్ ఇచ్చినట్టు మాట్లాడితే ఆబ్వియస్లీ అబ్బాయి యూటిలైజ్ చేసుకోవాలనే చూసుకుంటారు కదండి. సో నేను నా లిమిట్స్ నేను ఎప్పుడు క్రాస్ అవ్వను. నా అనుకున్న పర్సన్ దగ్గర మనం ఎలా ఉన్నా ఓకే, కానీ ఎవరో పర్సన్ దగ్గర మనం వర్క్ కోసం వెళ్ళి వాళ్ళకి లీనియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అమ్మాయిలది తప్పు అంటున్నారా? నేను తప్పు అనట్లేదు, మేబీ ఇద్దరిది ఉండొచ్చు కదా. ఒకవేళ తను కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి కూడా కంఫర్ట్, అబ్బాయి కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి ఎలా మాట్లాడుకుని ఉంటది. ఓకే, ఇద్దరిది తప్పు మేబీ ఉండొచ్చేమో కానీ మేబీ 100%. ఓకే, నార్మల్ మీతోనైతే మంచి వ్యక్తే 100%. మిమ్మల్ని ఏమైనా మోటివేట్ చేశారు ఎప్పుడైనా? మోటివేట్ అంటే లైక్ ఏది జరిగినా మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. మన మూవీస్ గురించి యాక్చువల్గా మన మూవీస్ టాపిక్స్ కూడా వాళ్ళ దగ్గర వస్తాయి. సో ఏదైనా ఒక 3 గంటల సినిమా చేసి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చామనుకో, దాంట్లో ప్లస్ ఏది నెగిటివ్ ఏది అనేది అని చెప్పి కంప్లీట్లీ వాళ్ళ మోటివేషన్ స్పీక్ లానే మేము కూడా అలానే చెప్పగలుగుతాము అన్నట్టు చెప్పారు. ఇప్పుడు జస్ట్ ఒకటి అడుగుతున్నా, పేమెంట్ తీసుకున్నారు, సినిమా యాక్ట్ చేశారు, ఆ సినిమా స్క్రీన్ మీదకి రాలా, ఫీల్ అవుతావా? ఖచ్చితంగా ఫీల్ అవుతాను. పేమెంట్ వచ్చిందిగా అంటే పేమెంట్ నేను ఈరోజు 1 లక్ష రూపాయలు తీసుకున్నా, రేపు వెళ్ళి ఖర్చు పెట్టేస్తాను. ఒక మూవీ ఒక ఆల్మోస్ట్ 25-30 డేస్ నేను కష్టపడి చేసి వాట్ ఎవర్ మార్నింగ్ సెట్కి వెళ్ళి ఈవినింగ్ వరకు సెట్కి వెళ్ళి రోడ్స్లో పరిగెంతించి ఒక పిచ్చిదానిలా క్యారెక్టర్ వేసి ముంతాజ్ శ్రీరామ్లయ్య అని చెప్పి ఒక మూవీ చేశాను. లిటరలీ ఒక్క గ్యాప్ లేకుండా షూట్ చేశారు. డేలో ఒక ½ an hour అండి. నాకు కొంచెం టైర్డ్ ఉంది కూర్చుంటా. ఇప్పటికీ 2 years అవుతుంది, రిలీజ్ చేయలేదు. ఇంకా రిలీజ్ చేయండి అని నేను అడగను. నీకు యాటిట్యూడ్ ఉంది, అలాగే తింగరతనం ఉంది. అందుకే 2 భరించేవాడే హస్బెండ్ గా కావాలి. అదే ఇంత నుంచి భరిస్తున్నాం కదా, అరగంట అవుతుంది. ఇక్కడ వారికే భరిస్తారు, ప్రతి అమ్మాయి దగ్గర ఇదే చెప్తున్నారు మీరు. లేదు అలా ఏం చెప్పండి, నీకే చెప్పా ఇది. ఓకే అన్న, నిజం ఎవరైనా అన్నారా నిన్ను తింగరతనము ఉంది, ఇది కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, తింగరతనం ఉంది, సైకోతనం ఉంది, ప్రేమ ఉంది, అన్ని ఉన్నాయి. దాని నుంచి నాకు అన్ని భరించేవాడు కావాలి, అంటే భరించలేని వాడు ఎవరైనా వచ్చి వెళ్ళిపోయాడా? అవునా? ఎవరు? ఏంటి కథ ఒకసారి చెప్పు, నాకు ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్. చెప్పు ఒకసారి. వదిలేండి, దాని టాపిక్ తీస్తే ఇంకా ఏం లేదు, చెప్పు. జస్ట్ బ్రేక్ స్టోరీ, ఆయన పేర్లు ఏం చెప్పకు, జస్ట్ స్టోరీ వాట్ హ్యాపెండ్ అని చెప్పు అంతే. మన వరకు వచ్చి నాకు 100% అనుకొని వచ్చి అంత అయిన తర్వాత వదిలేస్తే ఆ పెయిన్ చాలా ఇదిగా ఉంటుంది. సో లిటరలీ నేను అది చాలా ఫేస్ చేశా. లైక్ నా పేరెంట్స్ నాకు 100% ఇచ్చారు.
కెరియర్కి సపోర్ట్ ఇచ్చారు. అంతా ఉంది, నేనే మిస్టేక్ చేసుకున్నా అని అనిపిస్తుంది. అందుకనేసే వాట్ ఎవర్ నేను ఏదైతే రీచ్ అవ్వాలి అనుకున్నానో అది రీచ్ అవుతా కంపల్సరీ. 100% నమ్మకం ఉంది, అవుతా. ఇండస్ట్రీ వల్లనే ఇబ్బంది అయింది? ఇండస్ట్రీ వల్ల, పర్సనల్ లైఫ్ ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్ లైఫ్. యా, అంటే నా తప్పు లేకపోయినా తప్పు అని చూపిస్తే నేను తీసుకోలేను. ఓకే, నువ్వు ఇలా చేసావని చూపించి ఇలా మంచి అనుకున్నారు తిను 100% అని అనుకున్నప్పుడు నేను 100% ఉన్నా. కానీ మీరు ట్రస్ట్ చేయకున్నా తను ఓకే బ్యాడ్ గా మాట్లాడడం జరిగింది. తను కరెక్ట్ కాదు, లైక్ అలా అనిపించింది. ఇండస్ట్రీలో ఈ మాటలు కామన్ కదా? ఇండస్ట్రీ కాదు, అదే ఇండస్ట్రీలో మన ఇండస్ట్రీలో అంటే నేను పట్టించుకోను. వాట్ ఎవర్ మన ఇంటి వరకు వచ్చి ఓకే లైక్ మా అని అనుకున్నప్పుడు లేదు తిను రాంగ్ అని వెళ్ళిపోతే చాలా పెయిన్ ఉంటుంది. వెళ్ళిపోయారా? బ్రేకప్? ఇట్స్ లైక్ బ్రేకప్ అని కాదు కానీ కంప్లీట్లీ పర్సనల్. సో లైఫ్లో అది ఇంకా ఫేస్ చేయొద్దు అనుకుంటున్నా. ఏం నేర్చుకున్నావు? చెప్తున్నాను కదండి లెసన్. దేవుడు మనకి రైట్ ఆర్ రాంగ్ మనం తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి సిచ్యువేషన్ ఇస్తారు, టైం ఇస్తారు, ఆ డే వస్తుంది అన్నట్టు. మనం ఏది గుడ్డిగా నమ్మొద్దు. లిటరల్లీ మా పేరెంట్స్ కూడా ఓకే నా కూతురు 100% అని నమ్మారు ఆ రోజు. స్టిల్ ఇప్పటికీ నమ్ముతారు వాళ్ళు. కానీ అవతల వాళ్ళ నుంచి రాంగ్ ఉంటే వద్దు అక్కడికి వదిలేసేయాలి అని చెప్పి నాకే సపోర్ట్ మీన్స్ ఎంకరేజ్ చేసి లేదు నా కూతురు ఎక్కడున్నా మహారాణిలోనే బతుకుతుంది అంతే కదా. ఎస్, సో అగైన్ నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా. ఇప్పుడు లిటరలీ నేను ఈ ప్లేస్ లో కూర్చున్నాను అనుకుంటే కూర్చున్నాను అని అది ఏం చెప్తారు, ఈ ప్లేస్ లో నేను ఇప్పుడు కూర్చున్నాను అంటే నేను అక్కడ వదిలేసాను కాబట్టి నేను ఈ ప్లేస్ వరకు వచ్చా.